గ్రహాల మార్పు కారణంగా మార్చి నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో పెను మార్పులు. ఇప్పటి వరకు వారు పడిన బాధలన్నింటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. గ్రహాల మార్పు కారణంగా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి గురించి మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కనుక ఈ రాశి వారితో ఎవరైనా సరే తగద పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడగానే వారి కష్టాలను వారితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కూడా వృశ్చిక రాశి వారు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైనటువంటి మార్పులు అయితే కనిపించబోతున్నాయండి. గ్రహాల మార్పు కారణంగా ఈ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఈ రాశివారి జీవితం గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశివారికి సమయంలో గ్రహాల మార్పు కారణంగా మానసిక సౌఖ్యం ఉంటుంది. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారంలో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అదృష్టకాలం కూడా కొనసాగుతోందండి. ప్రారంభించిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. మీ యొక్క బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులతో నమ్రతగా వ్యవహరించాల్సి ఉంటుంది. తోటి వారితో సత్సంబంధాలు ఏర్పడవచ్చు. ఒత్తిడిని తట్టుకుని పనిచేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అనవసరమైన ఆలోచనలు రానియకండి. చాప కింద నీరులాగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు. ఈ రాశి వారికి సమయంలో అంటే ఈ వారం చివరిలో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగించి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను క్రియేట్ చేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో గ్రహాల మార్పు కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనే చెప్పాలి. గురుడి ప్రభావం మీ రాశి నుండి కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడు 6వ స్థానంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఈ కారణంగా మొదటి 4 నెలల్లో కూడా నిరుద్యోగులకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు శత్రువుల నుండి ఓడించే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీ వేతనం కూడా పెరుగుతుంది. విదేశీ పర్యటనల నుండి మంచి ప్రయోజనాన్ని కూడా పొందుతారు. గురు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం పెరగబోతోంది. శని ప్రభావంతో ఈ రాశి వారికి శనిదేవుడు 4వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందుతారు. మీకు పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని యొక్క అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. సూర్యుడు ప్రభావంతో ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ 14న ఉన్నతమైనటువంటి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలియక జరపబోతున్నాడు. ఇదే సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు. ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయండి. సూర్యుని యొక్క ఆశీస్సుల కారణంగా మీరు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి నుండి మార్చి 15వ తేదీన శని కుజుడు 4వ స్థానం నుండి కలయిక జరపబోతున్నారు. కుజుడు ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా
కుంభరాశిలోనే ఉంటాడు. ఇదే సమయంలో మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఉద్యోగులకు సీనియర్ల కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం కూడా కలగవచ్చు. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి కేతు 11వ స్థానంలో రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. కేతువు అనుగ్రహంతో మీ యొక్క ధైర్యం కూడా పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. మీకు మతపరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉంటాయి. కేతు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇతరులు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ విషయం ఎంత త్వరగా మీరు గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు కూడా పంచుకుంటే జీవితము చక్కగా ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది. వృశ్చిక రాశి వారి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితం లభిస్తుంది. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రుడి నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరే సాటి. సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదుమధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషి అని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు మంచి ధర్మగుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పాలి. ఈ రాశివారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు. మనసు లోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు ఏదైతే ఉందో అది విశేషంగా అందరినీ ఆకర్షిస్తుంది. వృశ్చిక రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది. అవేమిటో కూడా మనం తెలుసుకుందాం. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. మరో చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్లలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటే మంచిది. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచి జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.